ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నా రక్తనాళాల్లో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం అంటూ మోదీజీ కమెంట్ చేశారు కదా. మోదీజీ, మీకు కెమెరా ముందే రక్తం మరుగుతుందా? పెహల్గాంలో దాడి చేసిన 4 తీవ్రవాదులు ఎక్కడున్నారు? ఎన్ని యుద్ధ విమానాలు భారత్ కోల్పోయింది అంటూ కాంగ్రెస్ పార్టీ ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా మోదీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. భారత్ పాక్ యుద్ధం తర్వాత మన దేశంలో వార్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ వార్ పాలిటిక్స్ చూసి పాక్ మీడియా కూడా భారత్ను అవహేళన చేసే ప్రయత్నం చేస్తోంది కూడా. మరి భారతీయులు ఏమనుకుంటూ ఉన్నారు? మోదీని ఎలా చూస్తూ ఉన్నారు? రాహుల్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు అంటే మీ విశ్లేషణ. ఇక్కడ ఒక విషయం సుస్పష్టమైంది. మోడీ గారు ఇటు యుద్ధం అయింది, మోడీ గారు భారతదేశం అంతా పర్యటించి మనం సాధించిన విజయం ఇది, భారతీయులందరూ గర్వపడాలని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న బికనీరు రాజస్థాన్ వెళ్ళి మాట్లాడారు, ఇటు గుజరాత్ వెళ్ళారు, కర్నీ మాతను సందర్శించారు. భారతీయుల్లో మీరు సాధించిన విజయం గొప్పది, దీన్ని ఇలా దీన్ని ముందు తీసుకెళ్ళండి అని మోడీ గారు మాట్లాడుతుంటే, రాహుల్ గాంధీ గారు పాలిటిక్స్ మాట్లాడవచ్చు ప్రతిపక్ష నాయకుడిగా, కానీ ఇవి యుద్ధానికి సంబంధించిన పాలిటిక్స్ అని మర్చిపోకూడదు. ఒకప్పుడు రఫేల్ ఫైటర్స్ని దిగుమతి చేసుకుంటుంటే దాంట్లో ప్రాబ్లం అన్నారు, కానీ రఫేల్ ఈరోజు భారతదేశాన్ని రక్షించినాయి. S-400 మాట్లాడేటప్పుడు కూడా అపోజిషన్ పార్టీలు మాట్లాడినాయి, ఇప్పుడు ఈరోజు అవే భారతదేశాన్ని రక్షించినాయి. ఈరోజు మోడీ గారు యుద్ధ రంగానికి తీసుకున్న ప్రతి స్టెప్ విజయం సాధించింది. ఇలాంటప్పుడు మౌనం వహించాలి రాహుల్ గాంధీ గారు. యుద్ధానికి సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ గారు కాస్త మౌనం మేలేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోని అని ఎవరైనా చెబుతారా? అది రక్షణకు సంబంధించిన విషయం, ఇది చెప్పడానికి వీల్లేదు, బయటికి చెప్పడానికి. శత్రువు ముందు కాదు, ఇవి రహస్యాలు ఉంటాయి, యుద్ధ రహస్యాలు. వాటిని ఎలా చెప్తారు? ఓకే, పార్లమెంట్ సెషన్ పెట్టమనడం రైటే, కానీ ఆ పార్లమెంట్లో కూడా కొన్ని చర్చించకూడదు. దేశ భద్రతకు సంబంధించిన సీక్రెట్లు మనం శత్రు దేశానికి ఎలా ఇస్తాం? యుద్ధం అన్నాక దెబ్బలు తగిలితాయి. శ్రీరామచంద్రుడికే దెబ్బలు తగిలినాయి, లక్ష్మణుడే మూర్చిపోయారు, సావు దాకా వెళ్ళొచ్చాడు లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో. యుద్ధం అంటేనే దెబ్బలు తగిలితాయి, మనకు దెబ్బలు తగిలితాయి. ఈ దెబ్బలు తగిలి నేను బలహీనం అయ్యానని శత్రువుకు చెప్తారా? ఈ యుద్ధ రహస్యాలు. అందుకని సెక్యూరిటీ మ్యాటర్స్ కొన్ని మాట్లాడకపోవడం రాహుల్ గారికి ఉత్తమం నాకు అనిపిస్తుంది. ఇప్పుడు భారతీయులు ఈ విషయాన్ని ఎలా చూస్తున్నారంటే, నేను ఒకటే చెప్తున్నానండి, మోడీ ఈజ్ ద హీరో. ఎప్పుడు కూడా ఏ యుద్ధం అయినా 71 తర్వాత ఇందిరా హీరో అయిపోయింది, లాల్ బహదూర్ శాస్త్రి గారు 1965 తర్వాత యుద్ధం తర్వాత హీరో, మాణిక్ షా హీరో. ఎవరైనా యుద్ధంలో గెలిస్తే వాళ్ళు హీరోలే, వాళ్ళు చెప్పుకుంటారు. యుద్ధ వీరుడు ఒక దిశన అనేది ఒకటి ఉంటుంది, శ్రీనాథ్ మహాకవి చెప్పినట్టు యుద్ధ వీరుడు గొప్పలు చెప్పుకోవాలి. ఈరోజు మోడీ గారి డిసిషన్ ధైర్యంగా తీసుకోకపోతే పాకిస్తాన్ని 7,96,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అటాక్ చేయగలమా? అణ్వస్త్రాలు చూసి భయపడలేదు కదా, అది మోడీ గారి గర్వమే కదా. భారతీయులు చెప్పుకునే ఒక గర్వకారణమైన విషయాన్ని మోడీ అనే వ్యక్తి చేశాడు, ఆయన నిర్ణయించాడు కాబట్టి, నిర్ణయాత్మక శక్తి కాబట్టి. ఇక్కడ రాహుల్ గాంధీ గారు కాస్త కొన్ని విషయాలు సమయం పాటించాలి, కొన్ని క్రిటిసైజ్ చెయ్యండి పాలిటిక్స్, కానీ యుద్ధం మీద చేయొద్దు. అది భారతదేశ సెక్యూరిటీ సార్వభౌమత్వానికి సంబంధించింది, అది రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించింది. చూడండి, సుప్రీంకోర్టు కొన్ని పిల్లు వేస్తున్నారు, ఇవి వేయమని ఇవని. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో బయటకు పోవడానికి సుప్రీంకోర్టు చెప్తుంది. అక్కడ చట్ట ప్రకారం మరి ఎందుకు చేస్తలే? దేశ భద్రత ఉంటే దేశానికి ఉన్న రాజ్యాంగం రక్షణ ఉంటుంది. రాజ్యాంగం పేపర్ మీద ఉంటుంది, దాన్ని రక్షించేది సైనికులు లేదా బ్రూట్ ఫోర్స్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలండి. ఇప్పుడు భారతీయులు ఏమనుకుంటున్నారనే మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్పవలసి వస్తే, భారతీయుల దృష్టిలో మోడీ ఈజ్ ఏ హీరో ఆఫ్ ది వార్. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ ఎవరికీ లేదు కాబట్టి మిగిలిన అపోజిషన్ పార్టీలని వాళ్ళని జీరోలుగా చూస్తారు. అందువల్ల మౌనంగా వహించాలి. ఇప్పుడు భారత పాక్లో యుద్ధం జరిగేటప్పుడు అద్భుతంగా రాహుల్ గాంధీ అందరూ సపోర్ట్ చేసినట్టు మళ్ళా ఇంకా కొన్ని రోజులు మౌనంగా ఉండడం బెటరు. ఇప్పుడు భారతీయుల దృష్టిలో మోడీ గారు హీరో. రైట్ అండి. ఇక పాకిస్తాన్ పెహల్గాం దాడి